హాయ్, ఈరోజు నేను స్పెషల్ ఫేస్ ప్యాక్ చూపిద్దాం అనుకుంటున్నాను. అది నేనేమి ముందే ప్లాన్ చేసుకొని ఇట్లా చేయాలి అట్లా చేయాలని అదేమి ఉండదండి. ఇంట్లో నేను ఏది యూజ్ చేస్తానో దాన్ని నేను అప్లై చేసేసుకుంటూ ఉంటాను. ఈరోజు నేను ఎగ్ బుర్జీ చేశాను, మళ్ళీ కొబ్బరి చట్నీ కూడా చేశాను. సో నేను మనం ఎవ్రీడే ఏది చేస్తామో దాంట్లో నేను ఫేస్కి ఏది అప్లై చేస్తే బాగుంటుంది అనేసి నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేస్తూ ఉంటాను. అంతేగాని ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేది ప్లాన్ ఏమి ఉండదు నాకు. అయితే నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏంటంటే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని తాగిన తర్వాత కొంచెం అడుగున కొంచెం ఒక రకంగా ఉంటుంది కదా, ఆ కొబ్బరి పౌడర్ లాగా పడుతుంది కదా. నేను దాన్ని ఏం చేశానంటే డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను. డీప్ ఫ్రీజర్లో పెట్టేసి అది క్యూబ్ లాగా తయారైంది కదా. ఫస్ట్ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, అంత ఇన్స్టెంట్ అనమాట. ఇక ఆ క్యూబ్ని ఏంటంటే ఇక నేను మీతో మాట్లాడేసరికి ఆ క్యూబ్ కూడా ఇట్లా డైల్యూట్ అయిపోయింది. ఆ క్యూబ్ని నేను ఇట్లా ఫేస్కి అప్లై చేస్తున్నాను. జస్ట్ అసలు వాటర్ని కూడా ఇట్లా అప్లై చేసుకోవచ్చు మనం. లేకపోతే ఇట్లా ఇప్పుడు ఇట్లా వాటర్ అయిపోయింది అనుకోండి, జస్ట్ ఇట్లా చేతికి ఇట్లా వేసుకొని ఇదంతా ఇన్స్టెంట్ అండి. నేను అసలు ఏం ప్లాన్ చేసుకోను, ఏది చూడను కూడా. ఇట్లా చేస్తే బాగుంటుందని నేనే ఊహించేసుకుంటాను. ఇదంతా మంచిది కదా, ఇదంతా ఆర్గానిక్ టైప్ కదా, అందుకని నేను ఇంకా అలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఆలోచించేసి ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇదేంటంటే కొబ్బరి వాటర్ కదా, కొబ్బరి వాటర్తో నేను ఏంటంటే క్లెన్జింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్స్ అనుకోండి, స్కిన్ టైట్ గా ఉండాలి అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా అంటే ఏది ప్లాన్ ఏమి ఉండదు, మన ఇంట్లో ఆ రోజు మనం ఏం వండుకుంటామో దాంతో మనం చేసేసుకోవడమే. అది ఇప్పుడు నేను క్లెన్జింగ్ చేసేస్తున్నాను. అలానే చేతులు కూడా కొబ్బరి వాటర్తో క్లెన్జింగ్. ఇలాంటి వైపు ఒకటి మనం ఎప్పుడు మన ఫేస్ కోసమే పెట్టుకోవాలి సపరేట్గా. నేను అందుకని ఎప్పుడు ఒకటి పెట్టుకుంటాను. జస్ట్ ఇట్లా ఊరికే క్లాత్ అదే నాకు చూసాను. అసలు కొబ్బరి వాటర్తో క్లీన్ చేస్తేనే ఫేస్ అంతా ఇట్లా ఫ్రెష్గా అయిపోయింది నాది. చూస్తున్నారు కదా అసలు ఎంత ఫ్రెష్గా అయిపోయిందో. ఇది మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, ఇట్లా గిన్నె మీద పెట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ చీమలు వస్తాయి. ఇట్లా క్లెన్జింగ్ అయిపోయింది కదా. క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను అప్లై చేస్తున్నాను. అది నాకు ఆశ్చర్యం కదా, ఫస్ట్ టైం అప్లై చేస్తా నేను ఇంకా మీతో షేర్ చేసేసుకుందామని అని చెప్పేసి ఇక ఎగ్ బుర్జీ చేశానని చెప్పాను కదా. మనం కంప్లీట్గా ఒక 5 eggs వేసాను. 5 eggs లో లాస్ట్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఆ మిగిలిందంతా కలిపి ఒక దాంట్లో పోసుకున్నాను నేను. ఆ ఎగ్ వైట్ సన్ ఉంటుంది కదండి, దాన్ని 5 eggs లో కలిపి జస్ట్ ఒక్కొక్క డ్రాప్ ఉంటుంది కదా, అట్లీస్ట్ 2 drops అని ఉంటాయి, అన్నీ కలిపి ఒక ఎగ్ లో వేసేసుకున్నాను. వేసుకొని నేను మన ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ నేను ఈరోజు మీ ఇష్టం ఏ పౌడర్ని యూజ్ చేయొచ్చు. బియ్య పిండి యూజ్ చేయొచ్చు, కార్న్ఫ్లోర్ యూజ్ చేయొచ్చు, గోధుమ పిండి, ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్. నేను ఇప్పుడు కార్న్ఫ్లోర్ తెచ్చాను. నేను ఇప్పుడు ఆ ఎగ్ వైట్ సన్నులో ఇది కొంచెం వేస్తున్నాను, దానికి సరిపడా. అంటే మనం చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా దానికి సరిపడా ఉందా లేదా. మంచిగా ఉందండి. జస్ట్ లిటిల్ బిట్ వేసుకుంటాను. ఫస్ట్ టైం చేస్తున్నానండి, అసలు నాకే షాక్గా ఉంది. అసలు ఇప్పుడు అంతా కూడా అసలు ఎట్లా వస్తుంది రిజల్ట్ ఏంటి, ఆ రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి మీకు చూపిస్తాను నేను. ఇది ఒక బ్రష్ మనకి ఉంటుంది కదా, టక్కుల దగ్గర ఉంటుంది బ్రష్. జస్ట్ మళ్ళీ ఈ సన్న వేరే గిన్నెలో ఎందుకని చెప్పేసి నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇట్లా తీసుకొని ఫేస్ డ్రై అయిపోయింది మనం క్లెన్జింగ్ చేసిన తర్వాత. జస్ట్ ఇట్లాగా నేను హెడ్ బాత్ చేస్తానండి, అందుకని హెయిర్ కూడా నేను పైకి ఏమీ ఇట్లా అనలేదు. ఇలా నీట్గా ఫేస్కి అప్లై చేయాలి. చూసారు కదా, ఎగ్ సన్లో కొంచెం మీ ఇంట్లో ఏ పౌడర్ ఉంటే మన ఇంట్లో అన్ని పౌడర్స్ ఉంటాయి కదా, ఏదో ఒక పౌడర్ మనకి మన చేతికి ఏది అందితే ఆ పౌడర్ తీసుకోవటము, అందులో కొంచెం కలుపుకోవటము, మంచిగా ఇట్లాగా థిక్గా అప్లై చేయకూడదు. ఇవన్నీ నేను అప్పుడప్పుడు నోటీస్ చేస్తూ ఉంటానండి. ఫేస్ ప్యాక్లు పెట్టుకున్నప్పుడల్లా
థిక్గా అప్లై చేయకూడదు, ఇట్లా పల్చగా థిన్గా అప్లై చేయాలి. థిన్గా అప్లై చేస్తేనే మనకి అట్లా స్కిన్లో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఒక మొత్తం నీట్గా అప్లై చేశాను. అసలు స్మెల్ ఏమి రావట్లేదండి. పౌడర్ వేసాను కదా, ఏం స్మెల్ రావట్లేదు. మీకు స్మెల్ రాకుండా కూడా నేను థర్డ్ స్టెప్ కూడా చూపిస్తాను. ఇది ఒక 5 మినిట్స్ అంటే కొంచెం డ్రై అయిపోయే వరకు ఒక 10 మినిట్స్ మనం వెయిట్ చేద్దాము. ఈ 10 మినిట్స్లో ఏదన్నా మనం పని చేసుకోవచ్చు. ఊరికే దీని దగ్గర కూర్చోకుండా ఏదన్నా పని చేసుకోవచ్చు. నేను ఇల్లు ఉడిచి వస్తాను. చూసారండి, స్కిన్ అంత టైట్ అయ్యింది. అసలు మాట కూడా రావట్లేదు నాకు. నేను ఇట్లాగా ఓపిక చేసుకుని మాట్లాడుతున్నట్టు ఉంది కదా, అది ఓపిక, నేను బాగా ఓపికగానే ఉన్నాను. కానీ ఈ టైట్ అవ్వటం వల్ల ఏంటంటే స్లోగా మాట్లాడుతున్నాను. అసలు ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడైనా సరే మనం మాట్లాడకూడదు. ఎందుకంటే స్కిన్ టైట్ అవుతుంది కదా. అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం మాట్లాడితే ఇట్లాగా రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను అసలు ఎవరితో మాట్లాడను. నేను ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే ఎవరు నాతో మాట్లాడరు. సో మనం ఫస్ట్ ఏమో కొబ్బరి వాటర్తో క్లెన్జింగ్ చేసుకున్నాం కదా, సెకండ్ ఏమో ఇట్లా చేస్తాను కదా. ఇదంతా మనం మన లేడీస్కి ఉన్నంత క్రియేటివిటీ ఎవ్వరికి ఉండదండి. ఇది అన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు వచ్చిన క్రియేటివిటీని నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. ప్రతి ఒక్కరికి ఇవన్నీ తెలుసు. అందుకనే ప్రతి ఒక్కరికి తెలిసి అన్ని మీరు ఇట్లా అప్లోడ్ చేశాను. మేము కూడా చూస్తాం కదా, మీకు వచ్చిన క్రియేటివిటీని మీరు అప్లోడ్ చేస్తున్నారు, నేను కూడా చూస్తాను కదా. అందుకనే నా ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నాను, కంపల్సరీ మీరు కూడా వీడియోలు చేయండి, అప్లోడ్ చేయండి, నేను కూడా చూస్తాను. సరే, ఇంకొక స్టెప్ ఏంటో చెప్తానండి. ఇట్లా నేను వామ్ వాటర్ తీసుకున్నాను. అంత మరీ ఎక్కువ వేడి అవసరం, మళ్ళీ ఎక్కువ వేడి ఎప్పుడు మనం తీసుకోకూడదు. ఎందుకంటే మన ఫేస్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. వామ్గానే తీసుకున్నాను, లైట్ వేడి తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది కూడా నేను ఓన్గా ఈ తెల్లసన ఏమైనా స్మెల్ వస్తుందేమో అని అట్లా ఇమాజిన్ చేసేసుకొని అట్లా మనం ఆ స్మెల్ పోవడానికి వెంటనే స్నానం చేయకూడదండి. ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ పెట్టుకోగానే స్నానం చేయకూడదు. ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ లీవ్ ఇట్ అనేది వదిలేయాలి మనం. ఇంకా ఇప్పుడు ఇట్లా ఎంతసేపు ఉంటాము, అందుకని చెప్పేసి మనం క్లీన్ చేసుకోవాలి కదా. ఆలోపు నేను వామ్ వాటర్లో జస్ట్ రోజ్ వాటర్ తీసుకున్నాను. జస్ట్ 3-4 డ్రాప్స్ అట్లా వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ స్మెల్ని పోగొట్టుకోవడానికి అనమాట మనం ఇదంతా చేసుకున్నది. కాకపోతే జస్ట్ వామ్ వాటర్తో క్లీన్ చేసుకుంటాం ఎప్పుడు కూడా. కానీ ఎగ్ వేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఇట్లా చేసుకుంటేనే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. మళ్ళీ లెమన్, అసలు ఫింగర్ బౌల్స్ ఇస్తారు కదండి రెస్టారెంట్కి వెళ్తే, ఇది ఫింగర్ బౌల్ కాదు, ఫేస్ బౌల్. ఇట్లాగా లెమన్ ని మనం స్క్వీజ్ చేసుకోవాలండి. నాకు ఇష్టం అనమాట. నేను అందుకనే ఒక లెమన్ స్క్వీజ్ చేసేసుకున్నాను. ఇట్లా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ వైప్ తీసుకోవాలి. వైప్ తీసుకొని జస్ట్ ఇట్లాగా ఇట్లా డిప్ చేసి ఇలా పిండేసుకొని ఇప్పుడు ఈ టైట్గా ఉన్నదంతా మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక హాఫ్ మినిట్ పెట్టామనుకోండి, అదంతా కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా. సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇట్లా అనుకోవాలన్నమాట. ఇలా అనుకోవాలన్నమాట. నేను ఇదే కదండి ఇంట్లో నేను ఏ రోజు ఏది వండితే అది, దోసకాయ వండితే దోసకాయ, టమాటా వండితే టమాటా, ఈవెన్ ఆకుకూరలను కూడా వదలను. ఆకుకూరలను కూడా నేను వేస్ట్ అంతా మనం కాడలు అవన్నీ ఏదైనా వేస్ట్ ఉంటే తీసేస్తాను కదా. తీసేసిన దాన్ని ఏంటంటే మిక్సీ చేస్తాను. మిక్సీ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. క్యూబ్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఆ క్యూబ్ని నేను ఇట్లాగా అప్లై చేస్తూ ఉంటాను. మా చిన్నకి ఎన్ని చిరాకు తప్పదని భరిస్తూ ఉంటాడు నన్ను. ఇంకా రోజు నేను ప్రతిరోజు అప్లై చేస్తానండి. ఫేస్ ప్యాక్ పెట్టండి, నేను అసలు ఎవ్రీడే నేను ఫేస్ ప్యాక్ పెట్టాల్సిందే. సెన్సిటివ్ స్కిన్ కదా, నా ఏజ్ 50+, కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. అట్లా నా స్కిన్ టైట్నెస్ కి రహస్యం అర్థమైంది కదా ఇప్పుడు. ఎంత బాగుందండి అసలు, చక్కగా
చూసారా ఎంత నీట్ గా అయింది అసలు ఫేస్. అవునమ్మా నిజం చెప్తున్నా. మనకి ఇప్పుడు నేను అసలు ఇప్పుడు ఈ లెమన్ ఈ రోజ్ వాటర్ వేసి ఎందుకు వేసాను మీకు అర్థమై ఉంటుంది కదా. ఆ తెల్లసన స్మెల్ ని మనం పోగొట్టుకోవాలంటే కంపల్సరీ ఇట్లా వామ్ వాటర్ లో మనం ఇట్లా వేసుకొని చక్కగా ఫేస్ కి అప్లై చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఇట్లా అయిపోయిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదండి. స్నానం చేసామనుకో దాని యొక్క రిజల్ట్ అంత బాగుండదు. ఇట్లా వదిలేయాలి. వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం స్నానం చేయాలి. మళ్ళీ స్నానం చేసేటప్పుడు కూడా మనం సోపులు అప్లై చేయకూడదు. నేను అసలు ఎప్పుడు సోప్ పెట్టను. ఏంటో ఈ యూట్యూబ్ వీడియోలు ఏమగానే నా సీక్రెట్స్ అన్ని బయలు చేస్తున్నాను నేను. సీక్రెట్స్ ఏం లేదులేండి. నా యొక్క ఎక్స్పీరియన్సెస్ ని కొంతమందికైనా అలాగా షేర్ చేస్తే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. అట్లా ఆలోచించాను అనమాట నేను. అసలు విడిగా ఎవరన్నా స్కిన్ అలా ఉంది ఏంటి అని అంటే నేను ఒక స్మైల్ ఇచ్చేసి కాముంటాను. ఇదంతా చెప్పలేను అప్పటికప్పుడు. ఇప్పుడు వీడియో కాబట్టి నేను ఇంత డీటెయిల్డ్ గా చెప్పగలుగుతున్నాను. మామూలుగా చెప్పలేను కదా ఇదంతా కూడా. ఇప్పుడు అవ్వలేనండి. ఇప్పుడు ఒక బ్యూటీ అని కాదు, కుకింగ్ అని కాదు, ఏదైనా మీకు ఏ పనిలో అయినా కూడా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని ఇట్లా మనం షేర్ చేసుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని నా ఒపీనియన్. అయిపోయిందండి, నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా అయిపోయిన తర్వాత మనకి ఒక 10 minutes వదిలేయాలి. ఇక 10 minutes అయిన తర్వాత మనం స్నానం చేయాలి, హెడ్ వాష్ చేసేయాలి. ఎందుకంటే ఈ తెల్లసొన హెయిర్ అంటే నేనైతే ఎవ్రీడే చేస్తాను. అంటే ఎవ్రీడే చేయని వాళ్ళకి అనమాట కంపల్సరీ తలస్నానం చేస్తేనే మంచిది. ఎందుకంటే ఈ తెల్లసొన ఎక్కడ అంటింది అనుకోండి మళ్ళీ తెలుసు కదా దాని యొక్క స్మెల్ సంగతి. అయితే ఇంకొక విషయం ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఎప్పుడు మనం సోప్ అప్లై చేయకూడదు. అసలు ఎప్పుడు నేను సోప్ అప్లై చేయనండి. నేను ఒక దగ్గర 10 years నుంచి సోపే అప్లై చేయను. నేను ఏదో ఒక పౌడర్తోనే నేను అదే శనగపిండి ఇట్లా సున్ని పిండి అలా ఉంటాయి కదా, ఆ పౌడర్స్ తో లేకపోతే ఇవి ఉంటాయి కదా ఫేస్ వాష్ ఇవి ఉంటాయి కదండి, హెర్బల్ వాళ్ళవి పతంజలి వాళ్ళవి ఫేస్ వాష్లు ఉంటాయి కదా. ఇంకా నేను ఎక్కువ నీమ్ ఫేస్ వాషే వాడతాను నేను. అదెందుకు నాకు ఇష్టం అనమాట నీమ్ అంటే, అందుకని నేను నీమ్ ఫేస్ వాష్ వాడతాను. అసలు సోప్ అప్లై చేయను. ఓకే అండి, నా యొక్క ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ నెక్స్ట్